మెగా డిఎస్సీని అక్రమాలు జరిగాయన్న మాజీ సీఎం జగన్ ఆరోపణలపై ఏపీ విద్యాశాఖ అధికారులు స్పందించారు. నోటిఫికేషన్లో హారిజంటల్ విధానాన్ని అర్థం చేసుకోకపోవడమే వారి ఆరోపణలకు కారణమని విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ అన్నారు. మెగా డిఎస్సీని పారదర్శకంగా నిర్వహించామన్నారు. ఈ సందర్భంగా ఆయన తెలిపారు, మొత్తం 16,347 పోస్టులతో మెగా డిఎస్సీ నిర్వహించామని, డిఎస్సీ నిర్వహణ కోసం దాదాపు 47,000 ప్రశ్నలతో క్వశ్చన్ బ్యాంక్ తయారు చేసినట్లు ఆయన వెల్లడించారు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల ప్రమేయం లేకుండా ప్రశ్నాపత్రాన్ని తయారు చేశామన్నారు. ప్రశ్నాపత్రం తయారీకి టీసీఎస్ ఐకాన్ సంస్థ సహకారం తీసుకున్నామని చెప్పారు. ప్రశ్నాపత్రం తయారు చేసే కంప్యూటర్ల పాస్వర్డ్లను ఎప్పటికప్పుడు మార్చేశామని పేర్కొన్నారు. ఫస్ట్ ర్యాంక్ సాధించిన నవీన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కు హాజరు కాలేదని చెప్పారు. రూల్ 26 ప్రకారం వెరిఫికేషన్ కు హాజరు కాకపోతే ఉద్యోగం ఇవ్వలేమని స్పష్టం చేశారు. టెట్ స్కోర్, డిఎస్సీ మార్కులు మెరిట్ లిస్ట్ వెబ్సైట్లో పొందుపరిచామని కోన శశిధర్ పేర్కొన్నారు. సుప్రీంకోర్టు ఆర్డర్స్ ప్రకారము ఎస్జిటి పోస్ట్ కి కేవలం డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ చేసిన వాళ్ళు మాత్రమే అర్హులు. అంటే బిఎడ్ చేసినా కూడా ఎస్జిటి పోస్ట్ కి అర్హత లేదు. మరి ఇది సుప్రీంకోర్టుకి వ్యతిరేకంగా 24లో ఇచ్చిన నోటిఫికేషన్లో బిఎడ్ వాళ్ళకి అలాగే డిఎడ్ వాళ్ళకి ఇద్దరికి కూడా ఆ పరీక్ష రాసే అర్హత మనము ఇచ్చాం అప్పుడు. అలాగే రెండో ల్యాబ్స్ ఏంటంటే, ఇది నోటిఫై చేసినప్పుడు హారిజాంటల్ రిజర్వేషన్ ఆల్రెడీ అమల్లో ఉన్నప్పటికీ హారిజాంటల్ దాంట్లో నోటిఫై చేయలేదు. సో ఈ రెండు గ్యాప్స్ ల్యాప్సెస్ వల్ల క్యాండిడేట్స్ కోర్టుకి వెళ్తే కోర్టు దీన్ని స్టే చేయడం జరిగింది. ఈ టెక్నికల్ ఇష్యూస్ని మనం రెక్టిఫై చేసి క్యాన్సిల్ చేసి మళ్ళా మనం ఫ్రెష్గా 16,347 మెగా డిఎస్సీ కింద ఇవ్వడం జరిగింది. సో ఈ 6,100 పోస్టులు ఫిలప్ చేయకపోవడానికి కారణాలు ఈ రెండు. ఒకటి, ఎస్జిటీస్కి బిఎడ్ వాళ్ళని అలౌ చేయటము, హారిజాంటల్ రిజర్వేషన్స్ అప్లై చేయకపోవటం వల్ల ఇది జరిగింది.